పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో భార్య త్రివేణి మెడకు మిక్సీ వైరు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రామకృష్ణ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలు ఇద్దరు తాపీ మేస్టూలుగా పనిచేస్తున్నారని, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు అనుమానిస్తున్నారు. మా తోటోళ్ళు కొడుకు వచ్చి గుండు ఆల్టో చనిపోయిందని చెప్పి తట్టుకుని పెద్దనాన్ని కానీ పంపించాను. పెద్ద బాబుని పంపించాను. వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత మేము వచ్చాం మిత్రం ఓడి పని. వచ్చేసరికి ఏంటి చేసేవి ఏంటంటే నేను చేయలేదు, చనిపోయింది ఆ అమ్మాయి అని ఆడను. తర్వాత ఇక్కడ తీసుకొచ్చాం పెన్షన్ వస్తారు ఇక్కడ వద్దు గవర్నమెంట్ డాక్టర్ తీసుకెళ్ళిపోయి అన్నారు. అక్కడి నుంచి మేము గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళిపోయి చనిపోయి ఆలస్యం అయిపోయింది బాబు, లేట్ అయిపోయింది. సరే అయితే బాబు ఏం చేద్దామంటే ఎవరైతే భర్త ఉన్నాడో రామకృష్ణ, ఈ రామకృష్ణ అనే వ్యక్తి భార్యకి తన వద్ద నుండి డబ్బులు అడగడం, ఇలా దాని విషయమే తాగుడు కలవాటు అవడం వల్ల పెద్ద ఇబ్బంది పెడుతున్న టైంలో నిన్న కూడా ఇటువంటి ఇష్యూ జరిగి నిన్న నైట్ ఎవరైతే ఈ రామకృష్ణ తన భార్యను రాయల్ త్రివేణిని అక్కడే ఇంట్లో ఉన్న మిక్సర్ యొక్క వైరుతో మెడకు బిగించి చంపేయటం జరిగింది. చంపేసి తర్వాత ఎవరైతే ఈ రామకృష్ణ అనే వ్యక్తి పరావడం జరిగింది. దానికి సంబంధించిన 2 బృందాలు ఆల్రెడీ మేము ఇచ్చేసాం. ఆ మొత్తాన్ని కూడా క్యాచ్ చేస్తాం.